పళ్ళు పుచ్చిపోవడం, చిగుర్ల వ్యాధి వల్ల చిగుర్లు వాయడం, ఇవి ఎక్కువ మందిలో వచ్చే సమస్యలు. అసలు ఎందుకు వస్తాయి అంటే పంటి లోపల స్వీట్ తిని సరిగా క్లీన్ చేసుకున్నట్లయితే పంటి లోపల ఏర్పడి అది పుచ్చుకు దారితీస్తుంది. అదేవిధంగా పంటి చుట్టూ తిన్న ఆహారం, చిగురు చుట్టూ తిన్న ఆహారం సరిగా శుభ్రపరచుకోకపోతే గారబట్టి తర్వాత చిగురు ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. ఈ చిగురు ఇన్ఫెక్షను ఓన్లీ చిగురే కాక మిగతా రకరకాల సమస్యలు వస్తాయి దాంతో. అంటే పంటికి లోపల ఉండే చిగురు కింద ఉండే ఎముక, తర్వాత అదేవిధంగా బాడీ కనెక్షన్ ఉంటుంది టోటల్ బాడీకి. సో ఈ గార పాచి ఉన్నప్పుడు స్మెల్ వస్తుంది, బాగా మాట్లాడేటప్పుడు నోటి దుర్వాసన. అదేవిధంగా కొద్దిమందికి జీర్ణ సంబంధమైన వ్యాధులు, అదే సలైవా మింగుతూ ఉంటారు. సెకండ్, గుండె జబ్బులు, ఆర్టిఫిషియల్ వాల్స్ అవి ఉంటే గుండె చుట్టూ, చిగురు చుట్టూ ఉండే గార బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి అది ఆ వాల్వ్ దగ్గర, గుండె దగ్గర ఉండే వాల్వ్ దగ్గర చేరుకుంటుంది. దీన్నే ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక వయసు తర్వాత నోటి శుభ్రత తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మౌత్ అనేది అసలు ఎంట్రీ పాయింట్ మన బాడీకి. సో ఓన్లీ నోరు సపరేటు, బాడీ సపరేట్ కాదు, రెండు కలిసే ఉంటాయి. సపోజ్ చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు షుగర్ ఉంటే వాళ్ళకి ఎప్పటికీ షుగర్ తగ్గదు. సో ఈ చిగుర్ల ఇన్ఫెక్షన్ షుగర్ని పెంచుతుంది, షుగర్ చిగుర్ల ఇన్ఫెక్షన్ పెంచుతుంది. ఒకటిదాన్ని ఒకటి పెంచుకుంటూ వెళ్తే లాస్ట్లో పళ్ళు అన్నీ పాడైపోయి ఊడిపోవడం జరుగుతుంది. కాబట్టి బీపీ మందులు తీసుకునే వాళ్ళలో, తర్వాత గుండె జబ్బులు ఉండే వాళ్ళలో, తర్వాత జనరల్ ఇతర న్యూరో సమస్యలు ఉండే వాళ్ళలో చిగుర్ల వ్యాధులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మిగిలిన వాళ్ళకంటే వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పటికీ చాలామంది మేము చూస్తున్నాం 40-50% పీపుల్ ఇంకా నెగ్లెక్టెడ్గానే ఉంటున్నారు. ఎప్పుడో వాళ్ళు చెప్పారండి పళ్ళు తీసేసుకుంటే కళ్ళు పోతాయని, లేదా క్లీన్ చేసుకుంటే పళ్ళు అరిగిపోతాయని వాళ్ళ సొంత అపోహలతోటి మొత్తం పాడు చేసుకుని మా దగ్గరకు వస్తుంటారు. అలా కాకుండా ముందు నుంచే కొంత అవగాహన, మీకు డెంటల్ స్పెషలిస్ట్ ఎవరో డెంటల్ డాక్టర్ అయితే మీకు కరెక్ట్గా గైడ్ చేస్తారు. మీరు వీళ్ళు చెప్పేవి వినొద్దు. మీరు ఎవరైనా కన్సర్న్ స్పెషలిస్ట్ డాక్టర్, అది కూడా డెంటల్లోనే పర్టికులర్, డెంటల్లో కూడా ఒక 7 బ్రాంచ్లు ఉన్నాయి. సో ఆ కన్సర్న్డ్ స్పెషలిస్ట్ చెప్పింది మాత్రం అథెంటిక్. సో వారు చెప్పింది మీరు తీసుకోవచ్చు. అదే డెవలప్డ్ కంట్రీస్లో నోటి నుంచి దుర్వాసన వస్తున్నా, తర్వాత పళ్ళు పుచ్చిపోయినా, నొప్పి వస్తున్నా వాళ్ళు అంతవరకు మెజారిటీ రానివ్వరు. వాళ్ళు ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతారు, వెంటనే కరెక్ట్ చేసుకుంటారు. సో తప్పనిసరిగా డికే ఉన్నప్పుడు వాటిని ఫిల్లింగ్ చేసుకోవడం అవసరం. అదేవిధంగా చిగురు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ చిగురు ఇన్ఫెక్షన్ సంబంధించి స్కేలింగు, లేజర్ క్లీనింగ్ కూడా ఉంది అందుబాటులో. సపోజ్ లేజర్ క్లీనింగ్ చేసుకుంటే చిగుర్ల ఎరుపుదనం అంతా పోతుంది, నార్మల్ వితిన్ 3 డేస్లోనే నార్మల్ అవుతుంది, నొప్పి అస్సలు ఉండదు. సో ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. లేజర్ క్లీనింగ్ అనేది మీకు సింపుల్, ఒక 30 మినిట్స్లోనే కంప్లీట్ అవుతుంది. నోటి దుర్వాసన ఉంటే 100% నోటి దుర్వాసన పోతుంది. సో అసలు బ్రష్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలి, తర్వాత ఏమేమి కేర్ తీసుకోవాలి అంటే బ్రష్ మార్నింగ్ నైట్ చేయాలి. సో 2 మినిట్స్ చేయాలి. ఎలక్ట్రానిక్ బ్రష్ అనేది అడ్వైజబుల్ కాదు. మీకు ఏ బ్రష్ అయినా ఒకటే, 10 రూపాయల బ్రష్ అయినా 20 రూపాయల బ్రష్ అయినా సాఫ్ట్ బ్రష్ తీసుకోండి. దాన్ని నెలకు ఒకసారి మార్చేసేయండి. అంతేకాని కాస్ట్లీ బ్రష్ కొనుక్కుంటేనే బాగా చేస్తున్నట్టు కాదు. బ్రషింగ్ అంటూ ఒక టెక్నిక్ ఉంది. పై పళ్ళు కిందకి, కింద పళ్ళు పైకి చేస్తారు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు బ్రషింగ్ టెక్నిక్ అని మీరు సెర్చ్ చేసుకుంటే మీకు వస్తాయి. అంటే పై పళ్ళని కిందకి, కింద పళ్ళని పైకి, ఓన్లీ వర్టికల్ స్ట్రోక్స్. హారిజాంటల్ అంటే దీన్ని, హారిజాంటల్ అంటే స్క్రబ్బింగ్, ఇది చేయకూడదు. ఫ్లాసింగ్ చేయగలిగితే ఇంకా మంచిది. సో 6 మంత్స్కి ఒకసారి తప్పనిసరిగా స్కేలింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పళ్ళు పుచ్చిపోకుండా పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అని వచ్చున్నాయి. ఈ పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అనేది పంటి లోపల, మన చేతి లోపల గీతలు ఉన్నట్టే పంటి లోపల రేఖలు ఉంటాయి. వాటిని పిట్ అని, హోల్స్ని పిట్ అంటాం, ఫిషర్ అంటే లైన్స్. వీటిలో విరుక్కునే పన్ను పాడవుతుంది. సో ఈ హోల్స్ని స్మూత్ చేస్తుంది. స్వీట్ తిన్నా, అతుక్కునే పదార్థం తిన్నా దానికి అతుక్కోదు. సో దానివల్ల డికే వచ్చే పర్సంటేజ్ 90% తగ్గిపోతుంది. మీ పిల్లలకు కానీ లేదా పెద్దవాళ్ళు కూడా మీరు కూడా చేసుకోవచ్చు పిట్ అండ్ ఫిషర్ సీలెంట్. చేసుకుంటే పళ్ళు పుచ్చిపోయే అవకాశం బాగా తగ్గిపోతుంది. విదేశాల్లో అయితే, అమెరికా లాంటి దేశాల్లో పిట్ అండ్ ఫిషర్ సీలెంట్ ఆల్మోస్ట్ మెజారిటీ పీపుల్ చేసుకుంటారు. దీనికి ఎలాంటి వయసు పరిమితి లేదండి. చిన్నపిల్లలు చేసుకోవచ్చు, మధ్య వయసు వాళ్ళు చేసుకోవచ్చు, పెద్ద వయసు వాళ్ళు చేసుకోవచ్చు. 1 గంట సమయంలోనే పూర్తవుతుంది. ఎలాంటి నొప్పి, ఇంజెక్షన్ అవసరం ఉండదు. సో చిగుర్లో లేజర్ క్లీనింగ్ అయినా కానీ నొప్పి ఉండదు, ఇంజెక్షన్ అవసరం ఉండదు. ఈ పిట్ అండ్ ఫిషర్ సీలెంట్ అయినా నొప్పి, ఇంజెక్షన్ ఉండదు. పంటి లోపల ఫిల్లింగ్స్ చేసుకోవాలన్నా కానీ నొప్పి కానీ, ఇంజెక్షన్ కానీ అలాంటివి ఏం ఉండదు. కాబట్టి ధైర్యంగా మీరు చేసుకోవచ్చు.